చాలామందికి తెలియదు, ఇక్కడ లోకల్ని అడిగితేనే తెలుస్తుంది. సో ఎవరైనా సరే బందీపూర్ ఫారెస్ట్కి వస్తే, సఫారీకి వస్తే ఎగ్జాక్ట్గా బందీపూర్ ఫారెస్ట్ క్యాంప్ టెంపుల్కి వెళ్ళడానికి బస్ అయితేనా 70, టెంపో ట్రావెలర్ అయితే 50 రూపీస్, కారు జీప్ అయితే 30 రూపీస్. ఇక్కడ వచ్చేసి మన ఓన్ వెహికల్స్ అయితే వెళ్ళవు, గవర్నమెంట్ వెహికల్. అది వచ్చేసి ఎంట్రన్స్. మన కాస్ట్ వచ్చేసి ఇది 699 అంటున్నాం. టీషర్ట్స్ ఇవి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి టోటల్ హ్యాండ్మేడ్ కార్పెట్, హ్యాండ్మేడ్ కాబట్టి క్వాలిటీ కూడా మంచిగా అనిపిస్తుంది. మనకైతే దీంట్లో గురించి అంత ఐడియా లేదు, కాకపోతే బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి 599, 6000 అన్నమాట. ఓకే, తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది కిలియా आता बजाने के लिए नहीं आता, बजा रहे ना. ट्राई कर रहे हैं, अभी ट्राई करो एक बार, देखेंगे. సౌండ్ ఎంత వస్తుందని చూపిస్తున్నాను పాపం. ట్రై చేస్తాం. యాక్చువల్గా మన వెహికల్స్ అలా లేవు కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బస్సు వచ్చింది కదా ఇక్కడ, ఆ బస్సులో వెళ్ళాలన్నమాట. ఆ బస్సులో వెళ్ళాలంటే ముందు క్యూలో నించొని, ఈ క్యూలో నించోవాలి. ఈ క్యూలో నుంచి బస్సు స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ ఉంది. 7 కిలోమీటర్స్ బస్సులో ట్రావెల్ చేసిన తర్వాత గోపాలస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర లొకేషన్ వ్యూ కోసం వెళ్తున్నాం. మెయిన్గా వెళ్ళేది మనం. ఒకసారి టెంపుల్ కూడా చూపిస్తాయి ఎట్లా కానీ. ఇప్పటిదాకైతే నేను కూడా నెట్లో కానీ ఎక్కడ కానీ చూడలేదు. ఇక్కడ లోకల్స్ చెప్పడం వల్ల మేము ఇక్కడ వచ్చాము అన్నమాట. లోకల్స్ చెప్పారు ఇది బాగుంటుంది, వ్యూ పాయింట్ బాగుంటుంది, ప్లస్ టెంపుల్ కూడా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని అన్నారు. టికెట్ ఎంత బ్రో? 60 రూపీస్. ఒకరికే ఇచ్చాడేంది? 2 అన్నాడు, 2 into 30. ఓకే, అప్ అండ్ డౌన్కి ఒకటే. అప్ అండ్ డౌన్ వన్ సైడ్ అప్ అండ్ డౌన్ కూడా వన్ సైడ్ కూడా. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వేరే బస్సు. ఈ బస్సులో వస్తామని గ్యారంటీ లేదు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. పైకి వెళ్తే టెంపుల్ ఉంది అక్కడ. గాలి అయితే చల్లగా ఉంది, సూపర్ ఉంది వెదర్ అయితే, ఎంజాయ్ చేయొచ్చు. అది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ లోపల ఉంది. ఇది మొత్తం కొండ పైన ఉంది, ఎగ్జాక్ట్గా కొండ పైన. ఇటు సైడ్ చూస్తే అంతా మీకు కనిపిస్తున్నారు. అదేమో ఓల్డ్ది ఉన్నట్టుంది, పాత స్టోన్స్తో పెద్ద రాళ్ళతో కట్టి పెట్టింది. అది పెద్ద రాళ్ళతో కట్టింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఫారెస్టే.
నాకు ఇక్కడ జింకలు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఇందాకైతే అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్గా అంటే అక్కడ ఉన్నాయి. కాకపోతే మనకి ఇప్పుడు దీంట్లో కనిపించకపోవచ్చు. చూస్తున్నా మొత్తం ఫారెస్ట్. అటు సైడ్ ఇంకా అక్కడ చూడండి, అక్కడ మౌంటైన్స్ ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి. ప్రజెంట్ మనకి మొత్తం ఫెన్సింగ్ దాటి అతలకి అయితే పోవడానికి లేదు. సో ఫెన్సింగ్ ఈతలనే ఉండాలి. ఏది చేసినా కానీ ఈతలనే చేసుకోవాలి. ఎందుకంటే టైగర్స్ కూడా ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవన్నీ వస్తాయి, టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని వద్దన్నారు అనమాట. యాక్చువల్గా ఈ గుడి గురించి చాలామందికి తెలియదు. ఇక్కడ లోకల్ని అడిగితేనే తెలుస్తుంది. సో ఎవరైనా సరే బందీపూర్ ఫారెస్ట్కి వస్తే, సఫారీకి వస్తే ఎగ్జాక్ట్గా బందీపూర్ ఫారెస్ట్ క్యాంప్ ఆఫ్ అది సఫారీ ప్లేస్ ఉంటుంది కదా, ఆ సఫారీ స్టార్ట్ అయ్యే పాయింట్ నుంచి ఆపోజిట్లో స్ట్రైట్గా చూస్తే ఇదే కనిపిస్తుంది అనమాట. అది మౌంటైన్. అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు మీకు. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీగా మీరు ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మీకు ఫారెస్ట్లో చూడవచ్చు, జింకలు కనిపిస్తుంటాయి, దుప్పులు కనిపించాయి ఇందాక మాకు. కాకపోతే ఇంకా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటే, పెద్ద లెన్స్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే నా బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం ఫారెస్ట్. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ మొత్తం ఫారెస్ట్ అయ్యింది. బందీపూర్ ఫారెస్ట్ అక్కడ నుంచి అంటే ఊటీ వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా ప్లాన్ కూడా ఇప్పుడు మాకు ఊటీ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు కోవిడ్ వల్ల తమిళనాడుకి ఎంటర్ అవ్వాలంటే ఈ పాస్ తీసుకోవాలి. ఈ పాస్ కూడా అప్లై చేసాము. మేము ఉన్న స్టే చేసే హోటల్లోనే అడిగితే వాళ్ళు తీసి పెడతా అన్నారు. ఈచ్ వెహికల్కి 100 రూపీస్ అన్నారు. సో తీసి పెట్టమని చెప్పాము. ఇప్పుడు ఇట్లానే ఈ ఫారెస్ట్ వెళ్ళేటప్పుడుగా నాకు తెలిసి బైక్ మీద వెళ్తున్నాం. ఖాళీ ఊటీ వెళ్ళాలని లేదు మాకు ప్లాన్. కాకపోతే జస్ట్ ఫారెస్ట్ రైడ్ కోసం మేము ఇప్పుడు ఊటీ వెళ్తున్నాం. ఎట్లా నిన్న లైట్కి వెళ్ళాము యాక్చువల్గా. రోడ్లు బాగున్నాయి, జంతువులు కనిపిస్తున్నాయి మనకి రోడ్డు పైకే. సో అందుకోసమని మెయిన్ ప్రిఫరెన్స్ మేము ఇస్తున్నాం అనమాట. ఈరోజు యాక్చువల్గా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టే ఒకటి మామూలుగా ఇక్కడ ఫారెస్ట్ లోపల ఉంటారు కదా, ఫారెస్ట్ లోపల ఉండే వాళ్ళతో స్టే చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇక్కడ లోకల్ని కాంటాక్ట్ అవుతున్నాం. సో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఓకే అయిందనుకోండి, టూర్ ఒక రోజు ఎక్స్టెండ్ అవుతుంది. ఎక్స్టెండ్ అయ్యి మేము ఫారెస్ట్లోనే స్టే చేయడానికి, ప్లస్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అవన్నీ మేము ట్రై చేయడానికి, ఇక్కడ లోకల్ స్పెషల్ ఏంటి, ఇక్కడ న్యాచురల్గా ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకో రీజన్ ఉంది. అక్కడ మనకి ఏమవుతుందంటే అక్కడ ఎలిఫెంట్స్ బాగా కనిపిస్తాయంట ఈవినింగ్ టైంలో. మ్యాక్సిమం అది కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. వీలైతేనేమో అది చేస్తాం, లేకపోతేనేమో నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా హైదరాబాద్కి.